జై శ్రీరామ. నా గురువుల అనుగ్రహంతో బుద్ధుడు చరిత్ర చదువుతున్నాను. మన భరతభూమి కర్మభూమి, ధర్మభూమి, మానవాళికి జ్ఞానామృతమును పంచినది భరతభూమి, మన పుట్టినిల్లు. వశిష్ఠుడు, భరద్వాజుల వంటి మహర్షులు, వాల్మీకి, వ్యాసుల వంటి మునీంద్రులు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు వంటి ప్రవక్తలు, ఆదిశంకరులు, శ్రీరామానుజులు వంటి ఆచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానందుల వంటి వారెందరో ఈ వేద సంస్కృతిని మరింత తేజోమయము చేశారు. అటువంటి వారిలో గౌతమ బుద్ధుడు ఒకరు. సువిశాల ప్రపంచములో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన గౌతమ బుద్ధుడు మహారాజుగా జన్మించి సకల భోగాలు అనుభవించి రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలి సన్యసించి బౌద్ధ మతాన్ని స్థాపించి సత్యము, అహింసలను ప్రచారము చేసి మానవ జీవితాలను పునీతము చేసిన మన గౌతమ బుద్ధుడు తల్లి కోసలరాజు కుమార్తె మహామాయ, బుద్ధుడు పినతల్లి గౌతమి, బుద్ధుడు తండ్రి శుద్ధోధనుడు. బుద్ధుడు పుట్టిన 7వ రోజునే తల్లి మరణించింది. బుద్ధుడు భార్య యశోధర, బుద్ధుడు కుమారుడు రాహులుడు. పినతల్లి గౌతమి పెంచినది అని గౌతమి బుద్ధుడు అని పేరు వచ్చింది. బుద్ధుడు తండ్రి శుద్ధోధనుడికి 2 భార్యలు. పెద్ద భార్య మహామాయ, రెండవ భార్య గౌతమి. పెద్ద భార్య మహామాయ క్రీస్తుపూర్వము 480లో నేపాలులోని లుంబిని వనములో బుద్ధుడు జన్మించెను. బుద్ధుడు జన్మించిన 7వ రోజునే తల్లి మాయాదేవి మరణించింది. ఆ బిడ్డను పినతల్లి గౌతమి తన బిడ్డ కంటే ఎక్కువ ప్రేమతో పెంచింది. పినతల్లి గౌతమి పెంచినది అని గౌతముడు అని పేరు వచ్చినది. ఒకనాడు ఉత్సవములో గౌతముడు ఒక అందమైన యువతిని చూచాడు. ఆమె ఎవరో కాదు, గౌతముడు మేనమామ కూతురు యశోధర. గౌతముడు యశోధర వివాహము వైభవముగా జరిగింది. యశోధరకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు రాహులుడు అని పేరు పెట్టారు. అమృత హృదయుడైన గౌతముడికి తను చదివిన చదువుల వల్ల జ్ఞానము లభించినట్టు అనిపించలేదు. ఈ ప్రపంచానికి కావలసిన సత్యము ఇంకేదో ఉంది అనుకొని పండితులతో చర్చించేవాడు. గౌతముడికి 29వ ఏడు ప్రవేశించింది. రాజభోగాలు అన్నీ వదిలి ప్రపంచాన్ని చూడాలనుకున్నాడు. తన ఆలోచన తండ్రి శుద్ధోధనుడికి చెప్పాడు. తండ్రి సరే అనెను. బుద్ధుడు ప్రయాణము కొనసాగిస్తున్నప్పుడు 4 సంఘటనలు చూసి జీవితము మీద విరక్తి కలిగింది. వృద్ధాప్యములో ముసలివాడిని, తీవ్ర అనారోగ్యముతో బాధపడుతున్న రోగిని, శవాన్ని చూచి, సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసిని చూచి మనస్సు చెలించింది. బుద్ధుడు 7 సంవత్సరములు సన్యాసిగా 2 గురువులు దగ్గర శిష్యరికము చేశారు. బుద్ధుడు సన్యసించి భిక్షాటన చేస్తున్నాడని తండ్రి శుద్ధోధన మహారాజు చాలా దుఃఖించి, నాయనా, నీవు మహారాజుల కుటుంబమునందు జన్మించితివి, సామ్రాజ్యపత్యము స్వీకరింపుము అని తండ్రి బుద్ధుడికి కబురు పంపెను. బుద్ధుడు తండ్రికి ఈ విధముగా కబురు పంపెను. మానవులు మాయా ప్రభావంచే జీవుడికి తృప్తి కలుగుటలేదు. ఇంకనూ కావలేనని ఉలాట పడుతున్నారు. అధర్మ మార్గములో పాపము మూట కట్టుకొని చుండెను. నాకు మరణము ఎన్నడూ కలుగకుండా చేయగలవా? నాకు రోగము రాకుండా చేయగలవా? నాకు ముసలితనము రాకుండా చేయగలవా? నాకు ఏ విపత్తు రాకుండా చేయగలవా? సర్వకాలములందు సంపదలు ఉండేలాగా చేయగలవా అని తండ్రికి బుద్ధుడు కబురు పంపెను. బుద్ధుడు అడిగిన ప్రశ్నలకు తండ్రి శుద్ధోధనుడు సమాధానము చెప్పలేక తన ప్రయత్నము విరమించుకొనెను. బుద్ధుడు 29వ ఏట తన అంతఃపురము వదిలి సత్యాన్వేషణకు బయలుదేరాడు. ఒకనాడు ఒక గ్రామములో కిసా గౌతమి అనే ఇల్లాలు ఉంది. ఆమె బిడ్డ మరణించాడు. ఆమె దుఃఖాన్ని చూచి ఒకరు ఇలా అనెను,
గౌతముడు నీ శోకాన్ని తీర్చగలడు అని చెప్పెను. ఆమె వెంటనే చనిపోయిన బిడ్డను తీసుకొని గౌతముడు దగ్గరకు రోదిస్తూ వెళ్ళి బిడ్డ మరణవార్త చెప్పి బ్రతికించమని పాదాలపై పడి వేడుకొన్నది. గౌతముడు ఆమెను పైకి లేపి, తల్లి, నీవన్నట్టే బ్రతికిస్తాను, కానీ ఆ బిడ్డను బ్రతికించాలంటే నువ్వులతో మంత్రించాలి. మరి ఆ నువ్వులు ఎప్పుడు ఎలాంటి బాధలు శోకాలు లేని ఇంటి నుండి తెచ్చినవే ఉండాలి. వెళ్ళి అలాంటి నువ్వులు గుప్పెడు పట్టుకురా అని చెప్పి పంపెను. ఆ తల్లి రోదనతో అన్ని ఇల్లు తిరిగింది. బాధలు లేని ఇల్లు ఒక్కటి ఆమెకు దొరకలేదు. తనకంటే ఎంతో ఎక్కువ బాధలు ఉన్నవాళ్లే ప్రజలంతా అని తెలుసుకొని తిరిగి గౌతముడు వద్దకు వచ్చింది. ఏమి తల్లి, తెచ్చావా అని ప్రశ్నించాడు గౌతముడు. స్వామి, నా అజ్ఞానాన్ని తొలగించారు. నాకంటే ఎంతో భరింపరాని దుఃఖములో ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. వారికంటే నా పుత్రశోకము చాలా తక్కువ. నా బిడ్డకు ఉత్తరక్రియలు జరపాలి, సెలవీయండి అని వెళ్ళిపోయింది. బుద్ధుడు 35 ఏళ్ల వయస్సులోనే బీహార్లోని బుద్ధగయ వద్ద నిరంజన్ నది ఒడ్డున రావి చెట్టు క్రింద జ్ఞానోదయము పొందారు. ఒకనాడు బుద్ధుడిని పెంచిన తల్లి గౌతమి, నాయనా, నాకు కూడా దీక్ష ఇప్పించు అని అడిగింది. అమ్మ, స్త్రీలకు దీక్ష నిషేధము అన్నాడు బుద్ధుడు. అయినా ఆమె పట్టుపట్టింది. ఆఖరికి బుద్ధుడు తల్లికి దీక్ష ఇచ్చాడు. మొట్టమొదట భిక్షు దీక్ష తీసుకున్న సాక్షాత్తు బుద్ధ భగవానుని తల్లి గౌతమి. గౌతముడు భార్య యశోధర మాత్రము భర్తను చూడటానికి వెళ్ళలేదు. భార్యపై అభిమానము ఉంటే ఆయనే వస్తారు అనుకుంది. ఆ తరువాత బుద్ధుడే అంతఃపురానికి వెళ్ళినప్పుడు యశోధర మందిరానికి వెళ్ళాడు. అప్పటికే యశోధర ఆభరణములు అన్నీ తీసి నారచీరతో దర్శనము ఇచ్చింది. తల్లి గౌతమి, నాయనా, నీవు సన్యసించిన విషయము తెలియగానే ఆమె కూడా సన్యసించింది అని చెప్పింది. భార్య ప్రేమానురాగాలకు భర్త పట్ల ఆమెకున్న పవిత్రమైన ఆశయానికి బుద్ధుడు ఎంతో సంతోషపడ్డాడు. బుద్ధుడు గురువు పేర్లు అలారకాలామా రామపుత్రుడు. బుద్ధుడు జ్ఞానోదయము పొందిన నాటి నుండి మరణించే వరకు 45 ఏళ్ల పాటు బుద్ధుడు తన సిద్ధాంతాలను ప్రచారము చేశారు. బుద్ధుడు తొలిసారిగా 5 వ్యక్తులకు కాశీ దగ్గర సారనాథ్ వద్ద జింకవనములో జ్ఞానోపదేశము బోధించాడు. బుద్ధుడు క్రీస్తుపూర్వము 563లో 83 ఏళ్ల వయస్సులో కుశీనగరములోని సాలచెట్టు క్రింద తనువు చాలించారు. దీన్నే మహా పరినిర్యాణము అంటారు. జై శ్రీరామ. బుద్ధుడి చరిత్ర విన్నవారికి నా ధన్యవాదములు. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.